హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అనుకోలేదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక వ్లాగ్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు, బట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయం అందరికీ తెలియాలి. అండ్ నా మినీ వ్లాగ్ అయితే మీరు చూసే ఉంటారు. అసలు ఆ వాయిస్ రికార్డ్ ఎవరిది అండ్ నేను మాట్లాడింది అసలు ఆ పర్సన్ ఎవరో కూడా నాకు నిజంగా తెలీదు. అతను ఫస్ట్ నేను షూట్లో ఉండేటప్పటికి మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 4-5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం బ్రాండ్ ప్రమోషన్స్ ఏమో అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలే. ఇంటికి వచ్చాక అప్పుడు కాల్ చేశాను. కాల్ చేసేటప్పుడైతే స్టార్టింగ్ అతను చాలా సీరియస్గా మాట్లాడారు. నేనైతే ఫస్ట్ చాలా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను. అది కాదు సార్, అసలు మీరు ఎవరు, మీరు నాకు ఎందుకు కాల్ చేశారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అవన్నీ అడిగాను. అతను ఈ వీడియోకి ముందు చాలా డిస్కషన్స్ అయ్యాయి అతనితో. సో కొంచెం ఇంకా ఎందుకు అని చెప్పి కాల్ కట్ చేశాను. బట్ అసలు అతను ఎవరు ఏంటి, అసలు ఈ వీడియో కూడా నేను చెయ్యాలి, అసలు అతని ప్రాబ్లం ఏంటి, అసలు నిజంగా అతనికి ఏమైనా ప్రాబ్లం ఉంటే అతని పేరు చెప్పి ఇలా ప్రాబ్లం అని చెప్పి అతను నాకు చెప్తే ఓకే. అంతేగాని ఏది చెప్పకుండా ఒక అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేసి వార్నింగ్ ఇస్తే చాలా కోపం, బాధ కూడా అనిపించింది. ఎందుకంటే అతను అన్ని మాటలేసి అనేసరికి అండ్ నేను ఏ తప్పు చేయలేనప్పుడు అతను ఎందుకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫాదర్ వ్లాగ్ చేశాను అంటే అది నా పర్సనల్ విషయం, నా ఫ్యామిలీ పర్సనల్ విషయం. అంటే కామెంట్ సెక్షన్లో మీరు చాలాసార్లు అడిగారు, అక్క మీ ఫాదర్ది ఎందుకు ఎప్పుడు పెట్టరు అంటే. సో ఉన్నదే నేను చెప్పాను, అది కూడా నేను డీటెయిల్డ్గా ఏం చెప్పలేదు. లైక్ ఇలా అయ్యింది, సో నాకైతే ఫాదర్ లేరు అని ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. కానీ ఎందుకు లేరు, ఇలా అయ్యారు నేనేం మాట్లాడలేదు. బట్ అతను ఎందుకు కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చారో తెలీదు. నేనైతే ఇప్పుడు అతనికి నేను మళ్ళీ కాల్ చేస్తాను. క్లియర్గా నేను ఇప్పుడైతే అతనితో మాట్లాడతాను. ముందు కూడా మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ అతను చాలా సీరియస్గా మాట్లాడేసరికి నాకు మైండ్లో అసలు ఏమి అర్థం కాలే ఏం మాట్లాడాలా అని చెప్పి. బట్ ఇప్పుడైతే మాత్రం నేను కొంచెం క్లియర్గా నా మైండ్ క్లియర్ చేసుకొని అతను ఏం అడగాలో కూల్గా మాట్లాడతాను. అతను అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను, నేను అడిగిన దానికి అతను ఆన్సర్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడైతే మీ ముందే నేను కాల్ చేస్తాను అతనికి. అండ్ అతని నేమ్ కూడా అడుగుతున్నా సరే చెప్పలేదు. అండ్ ఫస్ట్ వేరే నెంబర్ నుంచి కాల్ చేశారు, తర్వాత 2-3 నెంబర్స్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. సో ఓకే, చూద్దాం అతను ఏం మాట్లాడతారో. నాకైతే మాత్రం చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే అసలు నేనేమన్నానని ఆ వ్లాగ్లో నేను మళ్ళీ అతను కాల్ చేసిన తర్వాత ఆ వ్లాగ్ క్లియర్గా చూశాను, అందులో ఏం లేదు కదా. అసలు ఇతను ఎవరు నాకు కాల్ చేసి వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అని. సో అదే ఇప్పుడు నేను అతనికి అడుగుతాను, చూద్దాం. లిఫ్ట్ చేయట్లేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. తను ఇంకో నెంబర్ చేశారు. జాగ్రత్త, లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ మధ్యలో ఈ ఆడియో డబ్బులు సంపాదించండి. ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. వారి వలలో పడకండి. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హలో హలో సార్, నేను ప్రీతిని మాట్లాడుతున్నా. అంటే ఇందాకలా మనం మాట్లాడాము ఆల్రెడీ. ఏం లేదు, నాకు ఒక చిన్న క్లారిఫికేషన్. నేను ఒకటే అడుగుతున్నాను మీకు. ఇంకా నేను గొడవ పెట్టుకోవాలి అని అయితే నేను అనుకోలేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ అయితే మీరే కదా నాకు కాల్ చేశారు. అవును, చేశాను. ఓకే, నా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? నెంబర్ ఎవరు ఇస్తే నీకు ఎందుకు? నేను చెప్తుంది ఒకటే, ఆ వీడియో డిలీట్ చేయ అన్నాను. అసలు ఏదైతే ఆ ఫాదర్ కోసం వీడియో చేయడం ఏంటి? అవును సార్, ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటే అడుగుతున్నాను.
మీరెవరు? మీరు నన్ను కాల్ చేసి క్వశ్చన్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు మీరు నా ఫ్యామిలీయా, నా ఫ్రెండా, లేక నా రిలేటివ్సా, లేక ఇంకేమైనా? నేను ఒకటే అడుగుతున్నా, ఆ వీడియో వల్ల మీకే ప్రాబ్లం వచ్చిందో నాకు క్లియర్గా చెప్పండి, నేను దాన్ని బట్టి మాట్లాడతాను. ప్రాబ్లం అన్నది అనవసరం నీకు. నాకైతే వీడియో నచ్చలే. నువ్వు పెట్టింది ఏంటి? సోషల్ మీడియాలో పెట్టు. అసలు అందులో పెట్టాల్సిన అవసరం నీకేంటి? మీ ఫాదర్ కోసమైనా సరే చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు వేరే విధంగా కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి లైక్ ఇంకేదేదో అనుకున్నా నేను పట్టించుకోపోదును. కానీ నా పర్సనల్ విషయం, నా ఫాదర్ కోసం నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అసలు మీరేంటి? అంటే మీరు ఎవరు అన్నది తెలుసుకోవడానికి రీజన్ అడుగుతున్నాను అంతే. మీతో గొడవ పడాలని, లేదంటే ఇంకా భయపడో లేక ఇంకేదో కాదు, అదే అడుగుతున్నాను. అది నీకు అనవసరం. నువ్వు ఫాదర్ కోసం అన్నప్పుడు, నీ పర్సనల్ అన్నప్పుడు నీ ఫ్యామిలీ లోపలే చూసుకోవాలి. నువ్వు ఎలా బయట తీసుకొస్తే ఎవరిదైనా అడుగుతా. అదేంటి సార్, అదే అడుగుతున్నాను. ఇప్పుడు దానికి క్వశ్చన్ చేయడానికి మా ఫ్యామిలీనా మీరేమైనా మా ఫ్యామిలీలో పర్సనా? పోనీ మీ పేరు చెప్పండి నార్మల్గా. నువ్వు పెట్టింది నీ ఫ్యామిలీకి పెట్టుకోవాలి. నువ్వు వీడియో చేసినప్పుడు అలాంటప్పుడు సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా సరే అడుగుతాం. సోషల్ మీడియాలో అంటే అందుకని చెప్పి సోషల్ మీడియాలో అంటే కొన్ని చెప్పు. ఇప్పుడు వీడియో చేసావు మీ ఫాదర్ మీద, మీ అమ్మకు తెలుసా వీడియో? ఇలా మీ ఫాదర్ మీద వీడియో చేసినట్టు? మా అమ్మగారి గురించి మీకు ఎందుకు సార్? మా అమ్మగారి గురించి మాట్లాడితే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు, అస్సలు మర్యాదగా ఉండదు. అడిగిందే చెప్పు నువ్వు. మీకు మా అమ్మగారి గురించి ఎందుకు? మీరు ఏమన్నారు? వీడియో గురించి మాట్లాడారు, నేనేం అడుగుతున్నాను? మా అమ్మగారి గురించి టాపిక్ ఎత్తద్దు, ఇది నేను చాలా వేరేగా వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మా అమ్మగారి గురించి మాత్రం మాట్లాడద్దు, మా అమ్మగారి గురించి మాత్రం మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం అస్సలు బాగోదు. ఇప్పుడు నువ్వు డిలీట్ చేయకపోయినా మ్యాటర్ వేరేగానే వెళ్తుందమ్మా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, నేను చూస్తాను. నేను చూడాలి కదా. చూద్దాం, ఎందుకంటే నేను చూడాలి కదా. అంటే నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. నీకు సరదాగా చెప్తుంటే నీకు ఏదో అటకరంగా ఉన్నట్టు ఉంది. ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే. ఇంకోసారి ఇలాంటి వీడియో లేదని పెట్టావు అనుకో, ఇంకోలా ఉంటది. అర్థమవుతుందా సార్? నేను మీతో చాలా ఇదిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు మీరు అదే రిటర్న్లో మాట్లాడడం నేర్చుకోండి. అర్థమవుతుందా? నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలానే మాట్లాడతాను. సరే, పోనీ మీ పేరైనా చెప్పండి. పోనీ ఎవరో ఏంటో తెలుస్తుంది. మీకు నచ్చకపోతే బ్లాక్ చేసేయండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు నేనైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేసేయచ్చు, నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే నా పర్సనల్ విషయం, ఫాదర్ కోసం నేను వీడియో పెడితే ఎవరికి లేని ప్రాబ్లం మీకెందుకు వచ్చింది? అండ్ దట్టు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేసి కాల్ చేసి మీరు నాకు వార్నింగ్ ఇవ్వడం నాకు నచ్చలేదు. సో ఏదైనా ఉంటే మీరు ఏంటి అసలు మీరు క్లియర్గా చెప్పట్లేదు. మీరు ఎవరైనా నాకు తెలిసిన పర్సన్ అంటే చెప్పండి, నేను మాట్లాడతాను. అంతేగాని తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి? అసలు నేను నీకు చెప్తుంది ఒకటే, నాకు ఆ వీడియో అస్సలు నచ్చలేదు. నాకు నాకనే కాదు, ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళకు, నా ఫ్రెండ్స్ లాంటిలో కూడా. అదే మీ ఫ్రెండ్ వాళ్ళందరూ ఎవరు? అంటే ఇప్పుడు పోనీ ఫాదర్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అది నేను చెప్పాలి? నేను చెప్పను. అది చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు ఇది నచ్చలేదు నువ్వు ఇలా చేయదు, అందుకు నేను చేశాను. అందుకు నీ నెంబర్ కోసం కనుక్కున్నాను, వచ్చింది నెంబర్, నేను నీకు ఫోన్ చేశా. అదే సార్, నా నెంబర్ ఎవరు ఇచ్చారని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే క్వశ్చన్ చేశాను మీకు. నీకు అనవసరం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకు ఈ విషయం చెప్పాలి, నీతో మాట్లాడాలనుకుని నేను చేశాను. నాకు అది నచ్చలేదు, డిలీట్ చేయమన్నాను. నువ్వు చెయ్యి అంతే. ఇంకా ఇప్పుడు కానీ చెయ్యలేదా ఈ విషయం ఇంకోలా తీసుకోవాల్సి వస్తుంది. నేను అప్పుడు నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను జస్ట్ వార్నింగ్ లాగే చెప్తున్నా, తర్వాత అది ఇంకోలా చెప్తాను. అదే అస్సలు తట్టుకోలేవు సార్. ఇప్పుడు మీరు వార్నింగ్ ఇస్తున్న ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఓకే సరే, పోనీ మీరెవరు, మీ పేరేంటి, మీ అట్లీస్ట్ మీ అడ్రస్ చెప్పండి. పోనీ డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడదాము. అండ్ నేను మా రిలేటివ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొని వస్తాను. ఏంటి ప్రాబ్లం ఏంటో మాట్లాడదాం. సరేనా? మీ అడ్రస్ నాకు పెట్టండి ఒకసారి. నేను ఎందుకు పెట్టాలి? నాకు నేను కలవాలని కూడా లేదు. ఈ విషయమే నాకు చెప్పాలి. నాకు ఇది నచ్చలేదు నువ్వు ఇలా అప్లోడ్ చేయడం సోషల్ మీడియాలోని.
ఇలా మీరు ఒక ఫాదర్ కోసం బ్యాడ్ గా మీరు చెప్పడం నాకు నచ్చలేదు. మీరు ఫాదర్ కోసం నేను అందులో ఏం బ్యాడ్గా చెప్పాను సార్? నా పెయిన్ నేను నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ కోసం నేను మాట్లాడాను. అది కూడా ఒక అమ్మాయి ఫాదర్ లేకపోయినా సరే స్ట్రాంగ్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని నేను ఆ వ్లాగ్ చేశాను. కానీ ఈ మా ఫాదర్ మంచోడు కాదు, మా ఫాదర్ ఇలాగా అలాగా, నేను ఎందులోని ఆ వీడియో మీరు క్లియర్గా చూడండి. నేను అసలు ఆ వీడియోలో ఎక్కడ కూడా బ్యాడ్గా అయితే మాట్లాడలేదు. నీ ఫాలోవర్స్ కోసం పెట్టాను అంటున్నావు, వాళ్ళు నీకేంటి? నేను కామెంట్ లో చూసా, నీకు జస్ట్ ఫాదర్ ఉన్నారా లేరా అని అడిగేది అంతే. నీకు చెప్పాలంటే అది జస్ట్ ఒక బ్లాగ్ చేస్తావో వీడియో చిన్న షార్ట్ చేసుకుంటావో చేసి చెప్పుకోవాలి, అంతేగాని ఇంత వీడియో చేసి ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీకు అసలు ఆ వీడియో వల్ల ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చలేదు ఆ వీడియో. నచ్చకపోతే బ్లాక్ చేసేయండి, అంతేగాని నాకు 10 సార్లు ఫోన్లు చేసి ఇంకోసారి పిచ్చిగా చేస్తే మాత్రం అస్సలు బాగోదు. ఇదంతా సరే అమ్మా, నేనైతే ఒకటే చెప్తా, ఆ వీడియో అయితే డిలీట్ చేయి ఫస్ట్. కావాలంటే డిలీట్ చేసినందుకు అమౌంట్ ఏం కావాలా చెప్పు, నేను అమౌంట్ కూడా ఇచ్చేస్తా. ఆ వీడియో అయితే డిలీట్ చేయి. హలో చాలు, ఇంకా నేను చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను. మీరు చాలా ఇందాకలు కూడా చాలా మాటలు విసిరేశారు. ఎందుకులే తెలియని పర్సన్స్తో నాకెందుకని చెప్పి నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను. పిచ్చిగా కానీ మాట్లాడితే మాత్రం వేరే విధంగా ఉంటుంది చెప్తున్నాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఏం చేయాలో చేసి చూపిస్తాము, అర్థమవుతుందా? నేను అలా ఆ వ్లాగ్ ఏంటి నేను తలుచుకుంటే ఆ వీడియో అలాగనే డిలీట్ చేయొచ్చు కదా. సరే ఓకే సరే కలుద్దాంలేండి, తొందరలోనే మనం కలిసి మాట్లాడదాం. అప్పుడు వీడియో డిలీట్ చేయమన్నాను, అప్పుడు ఎవరికి అమౌంట్ కావాలా అమౌంట్ కూడా ఇచ్చేస్తా, అంతేగాని ఆ వీడియో నాకు మళ్ళీ కనిపించిందంటే ఒప్పుకోను. అలాంటి వీడియోలు మళ్ళీ చేసిన ఒప్పుకోను. ఇది కాకపోతే నేను 100, 10 ఎన్నో పోస్ట్ చేస్తాను సార్. మీకేంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు. మీరు వార్నింగ్ అంటున్నారా? నేను ఇప్పుడు భయపడిపోయి వీడియోలు ఆపేసి నాకేంటి ప్రాబ్లం? నేనేం చెప్పాను? నా పెయిన్ నా సబ్స్క్రైబర్స్తో చెప్పాను. నేను ఇంత పెయిన్ అనుభవించాను చిన్నప్పటి నుంచి, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కాబట్టి ఏ అమ్మాయి కూడా ఫాదర్ లేరు అని చెప్పి ఆ పెయిన్ ఉంచుకోవద్దు, ఇండిపెండెంట్గా ఉండండి అనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తప్ప నేను దాన్ని పర్సనల్గా తీసుకొని గ్రడ్జ్ పెట్టుకొని అసలు నాకు అసలు పూర్తిగా ఏం తెలియదు అసలు ఫాదర్ కోసం. సో దాంట్లో నేను అసలు ఏం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. సో దాన్ని మీరు ఎందుకు అంత ఇదిలా తీసుకొని అంత పర్సనల్గా తీసుకొని వార్నింగ్ ఇస్తున్నారంటే మరి అది నేను ఎలా తీసుకోవాలంటే మీరు మా ఫాదర్ వైపు ఆ రిలేటివ్స్ ఎవరైనా అయ్యి ఉండాలి, లేదంటే ఇంకేమైనా అయ్యి ఉండాలి. అదే మీరు చెప్పలేదు. మీ దగ్గర మాటలు మీ దగ్గర మాటలు లేనప్పుడు ఇంకా మరి నేనైతే ఏం చేయలేను. నాకైతే ఇంకా నేను ఒకటే మాట్లాడుతున్నా, వీడియో నాకు నచ్చలేదు. నచ్చకపోతే బ్లాక్ చేశానండి. ఇంకోసారి కానీ నాకు ఇంకోసారి కానీ ఫోన్ చేయద్దు. నేను ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నా, అలాంటి వీడియోలు చెయ్యొద్దు. అసలు నాకు నచ్చలేదు, చేసినా ఒప్పుకోను. ఏం చేస్తారు ఒప్పుకోకపోతే? నేను ఏదైనా చేయగలను, చూపించగలను. సరే మేము ఏం తక్కువ కాదండి. నేను ఎందుకులే గొడవలు అని చెప్పి సైలెంట్ గా డీల్ చేస్తున్నాను. ఇది గొడవలు ఏం చేస్తారు అసలు? అదే చూద్దాం కొన్ని డేస్ లోనే మనం కలుద్దాంలేండి, డైరెక్ట్ గా కలిసి. రేపు గాని కనిపించిందా తెల్లారి సరే నాకు ఇంకా చెప్తాను. ఓకే చూద్దాం. ఇది పెడతాను, ఇంకా బోల్డ్ వీడియోస్ పెడతాను. ఏదైనా చేసుకోండి, నాకే ప్రాబ్లం లేదు. కానీ ఇంకోసారి కానీ నాకు మాత్రం ఫోన్లు చేసి పిచ్చి మాటలు మాట్లాడారంటే మాత్రం ఇది చాలా దూరం వెళ్తుంది. ఇది మీరు ఇక్కడతో నువ్వు ఎలాంటి వీడియోలు పెట్టే ప్రతిసారి నేను ఫోన్ ఓకే చూద్దాం బ్లాక్ చేసేస్తాం. ఏం ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. బ్లాక్ చేస్తే నంబర్లే ఉండవు మాకు. మంచిది. నువ్వు ఎన్ని నెంబర్ బ్లాక్ చేసినా అన్ని నెంబర్లు కొత్త నెంబర్లు వస్తూనే ఉంటాయి. చూద్దాం, మనం తొందరలోనే కలిసి మాట్లాడదాం. నేను కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్తున్నాను. నేను మా ఫాదర్ కోసమనే కాదు, నేను ఆ వ్లాగ్ వచ్చేసి ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పే రీజన్తో చెప్పాను తప్ప ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అది మీకు నెగిటివ్గా అనిపిస్తే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాబోయ్ ఒళ్ళు మండిపోతుంది. అది
సో అతను ఏంటంటే మాట్లాడుతుంటే సైకోలాగా నాకు నచ్చలేదు అంటుంటే నాకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నాకేమనిపించిందంటే ఒక సైడ్ నేను చాలాసేపు ఈ వీడియో చెయ్యాలా వద్దా అని కూడా ఆలోచించాను. ఒక సైడ్ ఎలా ఆలోచించానంటే అసలు ఎవరితను అంటే అటువైపు రిలేటివ్స్ తరపున ఎవరైనా ఏమైనా ప్రాబ్లం అయిందా లేక ఏంటా అని అతను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం బాగానే మాట్లాడారు, కానీ ఇందాక చాలా దారుణంగా మాట్లాడారు. ఏంటి వీడియో డిలీట్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను, నీ ఫోన్పే నెంబర్ ఇదేనా అనేసరికి చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు ఇతను ఈడెవడు నన్ను క్వశ్చన్ చేయడానికి ఈడెవడు అసలు అనిపించింది. కానీ ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా మేబీ నాకు కాల్స్ రావచ్చు, అదంతా నేను చూసుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసి అలిసిపోయాను. బట్ నేను అనుకోవడం అటువైపు రిలేటివ్స్ వాళ్ళు ఎవరో అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియోలో నేను ఎక్కడ అతనికి బ్యాడ్గా అయితే నేను అస్సలు పోర్ట్రే చేయలేదు. మీరు కావాలంటే మళ్ళీ చూడండి, మా ఫాదర్ కోసం అని చెప్పి ఒక మై అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ఆ వ్లాగ్ పెట్టాను, ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. అతనికంటే వీడియోలు పెడుతుంటే నచ్చట్లేదు అంటే బ్లాక్ చేసేయండి బ్రో, ప్రాబ్లం ఏం లేదు. లేదా నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోండి, నేను అది కూడా పట్టించుకోను. అంతేగాని నెంబర్ వెళ్ళింది అంటే మేబీ నా సర్కిల్లోనే వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 నెంబర్స్ యూజ్ చేస్తాం, ఒకటి పర్సనల్ నెంబర్ ఒకటి, అండ్ ఇంకోటి సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్కి వాళ్ళకి యూజ్ చేస్తాం. ఈ 2 నెంబర్స్ పర్సనల్ నెంబర్ వెళ్ళింది అంటే సో మా ఫ్యామిలీ పర్సన్స్లోనే ఎవరో అవతల వైపుకి వెళ్ళింది. సో వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారు అంటే ఇది అసలు ఇట్ ఈజ్ బిగ్ ఇష్యూ చెప్పాలంటే. కానీ నేను ఇది ఎలా తీసుకున్నానంటే సరేలే ఏం చేస్తాను, నిజంగా తప్పైతే ఏం మాట్లాడలేదు. మీరు నిజంగా చూడండి ఆ వ్లాగ్లో, తప్పైతే ఏం మాట్లాడలేదు. ఒక ఫాదర్ అనే వర్డ్ మెన్షన్ చేయడం అతనికి నచ్చలేదు అనుకుంటాను. నేను ఈ విషయం అయితే ఇక్కడితో వదిలేస్తాను. బట్ అతను కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తే మాత్రం ఇది వేరేగా నేను కూడా అతనికి వార్నింగ్ ఇవ్వగలను. బట్ మనం టైం బ్యాడ్ అని చెప్పాను కదా, సో మనం ఇప్పుడు ఏమి చేయకూడదు, సైలెంట్గా ఉందాము. అతనికి ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నా గురించి మీరు కూడా అస్సలు టెన్షన్ పడద్దు. కాకపోతే కొంచెం అతను కొన్ని మాటలకి చాలా బాధ అనిపించింది. డబ్బులు ఇస్తాను వీడియో డిలీట్ చేసేయంటే అంతవరకు వచ్చిందంటే ఆ పర్సన్ ఎవరన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు బ్రెయిన్ పని చేయట్లేదు అసలు. ఈ వీడియో ఇప్పటికిప్పుడే చేశాను, ఆ కాల్స్ రావడం ఏంటి అసలు అతని ప్రాబ్లం ఏంటి, సరే ఇది కూడా వ్లాగ్ చేద్దాం. అసలు ఏంటి అసలు ఈ వ్లాగ్ చూసి అతను రియాక్షన్ ఏంటో కూడా మేబీ పార్ట్ 2 చేస్తాను నేను. ఇది రీచ్ బట్టి అండ్ మీరు ఇచ్చే కామెంట్ సెక్షన్ బట్టి నేను మళ్ళీ పార్ట్ 2 అయితే చేస్తాను. అసలు అతను ఎవరు, అతని ప్రాబ్లం ఏంటి అని చెప్పి. ఒకసారి అనిపించింది అతను ఏమైనా ఫాదరా అనిపించింది నాకు, నిజంగా వాయిస్ అది తెలియదు కదా. సో ఓకే చూద్దాం ఎవరో ఏంటో అన్నది. పార్ట్ 2 అయితే చేస్తాను. బట్ మొబైల్ అయితే సైలెంట్లో పెట్టాను, కాల్ చేస్తున్నారు అతను, ప్రాబ్లం ఏం లేదు. కానీ స్టార్టింగ్ భయం వేసింది, అంటే నాకేంటి ఇతను వార్నింగ్ ఇవ్వడం, అసలు ఇతను ఎవరు అనుకున్నాను. తర్వాత అతను మాట్లాడిన మాటలకి నాకైతే పిచ్చెక్కిపోయింది, అంత కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను, సరేలే ఎందుకు అని. ఎందుకంటే నేను చాలా పొలైట్గా మాట్లాడతాను ఎదుట పర్సన్స్తో, నాకు నచ్చితే మాత్రం. నచ్చలేదంటే ఓకే అసలు మాట్లాడను, జస్ట్ స్మైల్ ఓకే అని అంటాను. కానీ ఇతను మాట్లాడిన మాటలకి నాకు కోపము బాధ అన్నీ అనిపించాయి. ఇందాకలు కూడా చాలా ర్యాష్గా మాట్లాడారు, అయినా ఓకేలే తట్టుకున్నాను. కానీ ఇస్తాను పార్ట్ 2లో చూద్దాము అతను ఏమంటారో, అసలు అతను ఎవరు అని చెప్పి. నాకు తెలిసి ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడు అతను కాల్స్ చేయొచ్చు. ఒకవేళ అతను కాల్ చేయకపోతే వెల్ అండ్ గుడ్. మళ్ళీ కానీ కాల్స్ చేస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా అతనికి కంప్లైంట్ ఇస్తాను నేను. చూద్దాం ఆ పార్ట్ 2లో ఏం జరుగుతుందో. నాకు తెలిసినంత వరకు అతను కాల్ చేయరనే అనుకుంటున్నాను. అంటే ఎలా అనిపించిందంటే ఒక విధంగా డబ్బులు ఇస్తాను వీడియో డిలీట్ చేయనగానే ఇది అంత ఇష్యూ అయిందా అనిపించింది. తర్వాత మళ్ళీ నేను ఆ వీడియో క్లిప్ నిజంగా చూశాను, అందులో ఏం లేదు అసలు, నార్మల్గా చెప్పాను నేను. దానికి వాళ్ళకి ఎందుకంత నెగిటివ్గా అనిపించిందో నాకు తెలీదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ యాక్చువల్లీ సెన్సిటివ్ టాపిక్స్ నేను అసలు అందుకే ఎప్పుడూ చేయను. బట్ అది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ఒక వ్లాగ్ చేయాలనుకున్నాను, అదే ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది, అదే వార్నింగ్ వరకు వచ్చింది.
చూద్దాం. అతను కూడా వార్నింగే నెక్స్ట్ టైం చేస్తే ఇంకోలా ఉంటుంది అంటున్నారు కదా. సో వార్నింగ్ దాటి ఎక్స్ట్రీమ్కి వెళ్తే నేనేం చేస్తానో అతనికి కూడా చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ అతను కానీ కాల్ చేస్తే నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఈలోపు నేను అనుకోవడం అతను మా అటువైపు సైడ్ రిలేటివ్స్ వాళ్ళు ఎవరు అయ్యి ఉంటారు అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ప్రాంక్ అనుకున్నాను, ఎవరో ప్రాంక్ చేస్తున్నారేమో లేదా తమ్ముడాలు ఎవరైనా అనుకున్నాను, కానీ కాదు, ఇది సీరియస్గానే అయ్యిందని నాకు కొన్ని మాటల ద్వారా అర్థమైంది. సో చూద్దాం, ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత అతను కాల్ చేస్తే నేను పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎలా ఉన్నాయి అండ్ నా మినీ వ్లాగ్స్ అయితే నేను చాలా హ్యాపీగా చేస్తున్నాను. ఈ వ్లాగ్సే కొంచెం అటు ఇటుగా అయ్యాయి, ఏం పర్వాలేదు, ఇంకా కంటిన్యూస్గా మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా మినీ వ్లాగ్స్ని కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. అండ్ మీరు కూడా హెల్త్ జాగ్రత్త. సో ఉంటాను గైస్, జాగ్రత్త, బాయ్ బాయ్.